దిస్ ఇస్ ద కార్. ఈవీకి ఎంత హేటెడ్ ఉంది అసలుకే, ఈవీ ఎంత యూస్ఫుల్ అసలు, యాక్చువల్లీ వర్త్ ద ప్రైజ్. ఆటోమేటిక్ గా టీపీఎం చెక్ ద టైర్ అనుకుంటూ వార్నింగ్స్ వచ్చేస్తుంది, వెంటనే దిగి చూస్తే అక్కడ ఏముండదు. ఓకే, సో వాట్సాప్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో ఈరోజు వ్లాగ్ అయితే మనము మా నెక్సాన్ ఈవీ ఉంది కదా, సో ఆ కార్, సో దాని రివ్యూ అనమాట. సో నేను ఇది ఎప్పుడో చేయాల్సిన రివ్యూ, కాకపోతే ఎందుకు వెయిట్ చేశానంటే ఇన్ని డేస్ నేను ప్రాపర్గా చాలా రీసెర్చ్ చేశాను. ఆ కార్లో వెళ్ళేటప్పుడు మనము ఎక్కడెక్కడ ఈవీ స్టేషన్స్ ఉన్నాయి, ఈవీ స్టేషన్స్ ఎలా పని చేస్తుంది, ఎంతసేపు ఛార్జింగ్ అవుతుంది, ఎంత కాస్ట్ అవుతుంది, దీని రన్నింగ్ కాస్ట్ ఎంత, దీని ఇంట్లో ఛార్జింగ్ పెడితే ఎంతసేపు అవుతుంది, ఇంట్లో కరెంట్ పోయినప్పుడు పరిస్థితి ఏంటి, అండ్ కొన్నిసార్లు దాని ఛార్జర్ ఆఫ్ అయిపోతుంది, ఎందుకు అవుతుంది, ఏంటి సీన్, అండ్ కార్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, కార్ ది సర్వీస్ సెంటర్ ఎలా ఉంది, ఎవ్రీథింగ్ లైక్ A to Z మొత్తం మాట్లాడుకుందాం. నేను ఆల్రెడీ ఆ కార్ని 1 year నుంచి యూజ్ చేస్తున్నా, అండ్ ఐ డ్రోవ్ ఇట్ అరౌండ్ 25,000 kilometers, టోటల్ 35 సంథింగ్ తిరిగింది, బట్ ఐ డ్రోవ్ ఇట్ పర్సనలీ 25,000 kilometers సంథింగ్. సో దానిలో రీజన్ మోడ్స్ ప్రతి ఒక్క బిట్ తెలుసు నాకు ఆ కార్ గురించి, అండ్ దాని డ్రైవింగ్ ఎలా ఉంటుంది, దాని క్యాపబిలిటీస్ ఏంటి, సిటీలో ఎలా పనిచేస్తుంది, దాని ఆఫ్ రోడింగ్ కూడా తీసుకెళ్ళి అక్కడ ఎలా పనిచేస్తుంది, ఎవ్రీథింగ్ మొత్తం డిస్కస్ చేద్దాం ఈ రోజు. ఆ కార్ లో పడి వెళ్ళిపోయి విల్ కీప్ టాకింగ్ అబౌట్ ద కార్, విల్ గో ఫర్ ఎ రైడ్. సో దిస్ ఇస్ ద కార్. ఇప్పుడు అయినా చాలా మట్టి ఉంది, వర్షం వల్ల ఈ మధ్య ఫుల్ రోడ్స్ అన్ని వాటర్ నిండిపోతున్నాయి. సో ఈ కార్ ది బూట్ స్పేస్ ఎంత, ఇవన్నీ ఏం చెప్పాను నేను, ఇవంతా ఆల్రెడీ రివ్యూస్ వచ్చేసినాయి, దీని ఆల్రెడీ వీడియోస్ ఉన్నాయి. నేను జస్ట్ రియల్ లైఫ్ రివ్యూ, అండ్ ఈవీ ఎంత యూస్ఫుల్, ఈవీకి ఎంత హేటెడ్ ఉంది అసలుకే, ఈవీ ఎంత యూస్ఫుల్ అసలు, యాక్చువల్లీ వర్త్ ద ప్రైజ్. ఎక్స్ట్రా ఇన్ని ల్యాక్స్ స్పెండ్ చేయడం దీనిపై, ఎందుకంటే దీన్ని పెట్రోల్ కార్ కొనుక్కోవాలంటే 14 lakhs కి మీకు టాప్ ఎండ్ దొరికేస్తుంది, 14.5కి సంథింగ్. కానీ ఈవీలో మీరు టాప్ ఎండ్ కొనుక్కోవాలంటే మీకు అరౌండ్ 22 lakhs పడుతుంది. సో విల్ డిస్కస్ అబౌట్ ఆల్ దాట్. సో లెట్ మీ టెల్ యూ నా కార్ది వేరియంట్ ఏంటో. సో దిస్ ఇస్ ది నెక్సాన్ ఈవీ ప్రైమ్. సో మేము కొన్న టైంలో వచ్చేసి 2 వేరియంట్స్ ఉండే, నెక్సాన్ ది ఈవీ ప్రైమ్ అండ్ ఈవీ మ్యాక్స్ అని ఉండే. సో ఈవీ మ్యాక్స్ వచ్చి దీనికంటే ఒక 100 kilometers ఆఫ్ రేంజ్ ఎక్కువ, బ్యాటరీ ప్యాక్ కూడా పెద్దది, అండ్ పవర్ ఫిగర్స్లో కొంచెం 20 Nm ఆఫ్ టార్క్ అలా ఎక్స్ట్రా ఉందన్నమాట దాన్ని. సో అది ఎందుకు ఆప్ చేయలేదో నేను మీకు అదంతా కూడా చెప్తా. సో మాది ప్రైమ్ అనమాట. సో మా కార్ ప్రొడ్యూసెస్ అరౌండ్ 183 bhp అండ్ 250 Nm ఆఫ్ టాప్, విచ్ ఈస్ అబ్సల్యూట్లీ ఇంకా మ్యాడ్. అది ఇంకా చాలా ఫుల్ ఉంటుంది కార్లో, అండ్ ఐ టోటలీ లవ్ ఇట్. అండ్ దిస్ కార్ కెన్ డూ 0 to 100 in around 8 to 10 seconds. నేను ఎగ్జాక్ట్ ఫిగర్స్ తెలీదు, 8 to 10 seconds మధ్యలో ఇట్ విల్ 101% డూ ది 0 to 100 స్పీడ్ మార్క్. దాని తర్వాత అండ్ హౌస్ ద ఏసీ ఇన్ టాటా, ఇట్స్ ఓకే, ఇట్స్ నాట్ గ్రేట్. ఫోర్డ్ కార్స్లో ఉన్నంత ఏసీ అంత లేదు, ఫోర్డ్ కార్స్లో ఎట్లుండేది ఒకప్పుడు అంత ఏసీ లేదు, బట్ ఇట్స్ మేనేజబుల్. సమ్మర్ సీజన్ అయినా ఏమైనా కానీ ద ఏసీ ఈస్ ఫ్యాబ్, తొందరగా ఆన్ అయిపోతుంది, తొందరగా వచ్చేస్తుంది, సో ప్రాబ్లం లేదు. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు స్పీకర్స్, హార్మన్ కార్డన్ స్పీకర్స్, టాటా నేల్డ్ ఇట్. మస్తు క్రేజీ బేస్ ఉంటుంది, చాలా మంచి స్పీకర్స్, ఐ టోటలీ లవ్ ఇట్. నేను చాలా ఎంజాయ్ చేస్తాను దీనిలో మ్యూజిక్ సిస్టమ్. నేను చాలా ఎక్కువ వాల్యూమ్ పెట్టుకొని నడుపుతా కార్లో మ్యూజిక్, అండ్ ఐ టోటల్లీ లవ్ ఇట్. మరీ ఎక్కువ లౌడ్ చేసేసారంటే మాత్రం స్పీకర్స్ కొంచెం పేలే సౌండ్ వస్తుంది, సో ఆ బజీనెస్ వచ్చేస్తుంది. అట్లా లైట్ కొంచెం ఒక 13 to 17 ఆ లెవెల్ ఆఫ్ ఆడియో వాల్యూమ్ పెట్టుకున్నారంటే టాటా వాళ్ళు, ఇట్స్ రియల్లీ గుడ్. సో దిస్ కార్ ఈస్ టోటలీ సాఫ్ట్వేర్ బేస్డ్. ఇప్పుడు మనకి ఇంజన్ గారు ఎలా గేర్ మాన్యువల్గా క్లచ్ పట్టుకొని వేస్తాం అదంతా, దీనిలో అలాగా దీన్ని సాఫ్ట్వేర్ ద్వారా వెళ్తుంది. సో సాఫ్ట్వేర్ గ్లిచ్ అయిందా కార్ అటు ఇటు అయిపోతుంది. సో మోస్ట్లీ ఇంతవరకు అయితే సాఫ్ట్వేర్ గ్లిచ్ అవ్వలే. నాకు సాఫ్ట్వేర్ గ్లిచ్ ఎలా అయిందంటే, నా ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ గ్లిచ్ అవ్వడం, బ్లూటూత్ అప్పుడప్పుడు కనెక్ట్ కాకపోవడం, కొద్దిసేపు కార్ ఆఫ్ చేసేసి మళ్ళీ ఆన్ చేసిన తర్వాత అప్పుడు రీస్టార్ట్ అయినప్పుడు కనెక్ట్ అవ్వడం లాంటిది. అండ్ ఇంకొకటి, ఇక్కడ ఏదైతే డిస్ప్లే ఉంటుందో డిజిటల్ ఇంకా అనలాగ్ డిస్ప్లే, ఈ డిజిటల్ డిస్ప్లే ల్యాగ్ అయిపోతుంది. ఎట్లా ల్యాగ్ అయిపోతుంది అంటే, మనం రేజ్ ఇచ్చిన తర్వాత స్మూత్గా రేవ్ చూపించదు, ఇట్లా 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 స్టక్ అవ్వకుంటూ రేవ్ అవుతున్నట్టు చూపిస్తుంది అనమాట. సో ఆ ఇష్యూ ఒకటి ఉంది, బట్ అది మళ్ళీ కార్ రీస్టార్ట్ అవ్వగానే ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది. ఇప్పుడు మన ఫోన్స్ ఎలా మధ్యలో అప్పుడప్పుడు ల్యాగ్ అవుతుంది, దాని తర్వాత రీస్టార్ట్ చేయగానే మొత్తం సెట్ అయిపోతుంది చూడండి. సో ఆల్మోస్ట్ అలానే అనమాట. సో సాఫ్ట్వేర్లో ఆ ఇష్యూ ఉంటుంది. అండ్ దీనిది టాటా వాళ్ళు దీనికి TPMS ఇచ్చారు, టైర్ ప్రెషర్ మానిటర్. దానంతా దరిద్రపు టైర్ ప్రెషర్ మానిటర్ నేను ఎక్కడ చూసుండా. అసలు సగం పని చేయదు. నాది కార్ టైర్ చాలాసార్లు ఒక 3-4 times ఫ్లాట్ అయ్యింది, అప్పటికి దీని టైర్ ప్రెషర్ మానిటర్ ఆన్ అవ్వలేదు. బట్ నేను మొత్తం చేయించుకొని గాలి కొట్టించుకొని ORR పైన 120s అట్లా వెళ్తున్నప్పుడు ఆటోమేటిక్గా TPMS టైర్ ప్రెషర్లో చెక్ ద టైర్ అనుకుంటూ వార్నింగ్స్ వచ్చేస్తుంది, వెంటనే దిగి చూస్తే అక్కడ ఏముండదు, లిటరల్గా ఏముండదు, కార్ ఎట్లుందో అట్లనే ఉంటుంది. ఇంకొక టాటా ఈవీ టియాగో కూడా ఉంది మా ఫ్రెండ్ ఇది, దాంట్లో కూడా చెక్ చేసాము. ఎప్పుడైతే ORR ఎక్కి ఎక్కువ స్పీడింగ్లో ఉంటామో ఆటోమేటిక్గా దీని TPMS పనిచేయదు, ఏదో ఫాల్టీ అని చెప్పేసి చూపించేస్తుంది అనమాట. అదొక ప్రాబ్లం. అండ్ దీని స్టీరింగ్, నెక్సాన్ నార్మల్ ఏదైతే ఎలక్ట్రిక్ కాదో దాని స్టీరింగ్ చాలా లైట్ ఉంటుంది, బట్ దిస్ ఇస్ అన్ ఈవీ కాబట్టి ఇట్ హ్యాస్ సమ్ ఫోర్స్ టు ఇట్. సో మనం జరిపినప్పుడు కొంచెం అంటే సింగిల్ ఫింగర్ 2 fingers జరగదు, కొంచెం అప్లై చేయాలి మన పవర్ కూడా.
సో హ్యాండ్లింగ్ వైజ్ అట్లా స్మూత్ ఉండదు. ఐ టెల్ యూ వై, బికాస్ దీనికి ఫ్రంట్ మోటార్స్ ఉన్నాయి కాబట్టి ఆ వెయిట్ కొంచెం యాడ్ అవుతుంది. బట్ టియాగో ఈవీకి అయితే అలా లేకుండే. ఐ డోంట్ నో వై, వాట్స్ డిఫరెన్స్ అండ్ ఎందుకు అలా తెలియదు. టియాగో ఈవీ కొంచెం మన నార్మల్ కార్స్ ఎట్లా ఉండదు అంతే స్మూత్ ఉంది, బట్ దీన్ని కొంచెం హెవియర్ సైడ్ ఉండే, విచ్ ఐ లైక్ పర్సనలీ. లిటరల్గా ఒక గో కార్ట్ లాగా అనిపిస్తుంది నాకు. సో నేను ఎటు తిప్పితే అటే తిరుగుతుంది అండ్ దాని వెయిట్ వల్ల ఐ కెన్ ఫీల్ ద టైర్ టైప్ అనిపిస్తుంది నాకు. ఎట్లా అంటే రోడ్ పైన నేను ఎంత తిప్పుతున్నా, ఎంత ఇంటెన్స్గా తిప్పుతున్నా, ఎంత తిప్పాలి అనేది ఐ హ్యావ్ క్యాలిక్యులేషన్స్. అట్లా అంత బాగుంటుంది హ్యాండ్లింగ్. ఓకే, దీనిపైన చాలా డిబేట్ చేసుకోవచ్చు మనం. బ్రో సౌండ్, ఇంజన్ సౌండ్ అది ఇది అని. ల్యాంబోర్గిని లేదా బిఎండబ్ల్యూస్ ఇలాంటి కార్స్ కొనుక్కొని ఇంజన్ సౌండ్ ఎంజాయ్ చేయడం ఈస్ పాయింట్. దానికి అంటే ఒక ఎగ్జాస్ట్, దానికంటే ఒక రోర్ సౌండింగ్ ఉంటుంది కాబట్టి ఐ అగ్రీ. అవి విన్నాక ఇంకా ఎలక్ట్రిక్ పిచ్చ లైట్. కానీ మన నార్మల్ కార్స్, ఈ మధ్య కొత్త కార్స్ ఏవైతే వచ్చాయో అన్నీ ఆల్మోస్ట్ ఇంజన్ కార్స్ ఉన్నా కూడా మనం ఎంత రేవ్ చేసినా కొంచెమే సౌండ్ వినిపిస్తుంది. అంత ఐసోలేషన్ ఉంది కాబట్టి ఫరక్ పడదు టు బి ఆనెస్ట్. బట్ ఈ ఈవీస్ ఎంత సైలెంట్ అంటే యుల్ హ్యావ్ యువర్ ఓన్ టైం, పీస్ఫుల్ టైం, సాంగ్ పెట్టుకోవచ్చు, ఫ్రెండ్స్తో మాట్లాడినా ఎక్కువ గోల్ ఉండదు. ప్రాక్టికల్, మోర్ ఇంటూ ప్రాక్టికల్. దోస్ ఆర్ స్పోర్టీ కార్స్. నేను దీన్ని కంపేర్ చేయట్లేదు, కొంచెం ప్రాక్టికాలిటీ గురించి మాట్లాడుకుంటున్నాను నేను ఇప్పుడు. అండ్ ఇంకొకటి ఏంటంటే మెయిన్ థింగ్ వచ్చేసి, నాకు తెలుసు చాలా మంది దేనికోసం వెయిట్ చేస్తున్నారు, దీని చార్జ్, రేంజ్ అదంతా తర్వాత మాట్లాడుకుందాం. ఫస్ట్ కార్ క్వాలిటీస్ మాట్లాడుకుందాం. సస్పెన్షన్ ఎగ్జాంపుల్, దీని సస్పెన్షన్స్ ఆర్ కొంచెం ఇంకా కొంచెం రఫ్ ఉంటాయి, బికాస్ ఇట్స్ అన్ ఈవీ కాబట్టి బ్యాటరీ వెయిట్ కోసం మంచి సస్పెన్షన్స్ ఇచ్చింది టాటా. అండ్ దీనికి నెక్సాన్ ఈవీ గ్రౌండ్ క్లియరెన్స్ ఇస్ లైక్ మ్యాడ్. కార్కి దీనికి ఆల్మోస్ట్ 15 mm డిఫరెన్స్ సంథింగ్ ఉంది అంతే. అండ్ నేను ఇప్పటివరకు ఎన్నో గుంటల్లో ఆఫ్ రైడింగ్లో ఎన్నో ప్యాచెస్ ఎక్కించి ఎన్నో స్టంట్లు వేసా దీంతో, కానీ కింద ఎప్పుడు తగ్గలే. అంత నీట్గా నడుస్తుంది కార్, లైక్ ఫ్యాబ్. ఐ లవ్డ్ ఇట్. సస్పెన్షన్ క్వాలిటీ లైక్ టాప్ నాచ్. నెక్సాన్ది ఎంత దింపినా గుంటల్లో వేసినా కూడా ఇట్ టేక్స్ ద బీట్. అండ్ దీన్ని ప్లాస్టిక్ ఏదైతే పార్ట్స్ ఉంటాయి కదా, ఫిట్ అండ్ ఫినిష్ ఇస్ నాట్ గుడ్. లైక్ టాటావి ఫిట్ అండ్ ఫినిషే దరిద్రం ఒకటి. సో ఆ ఫిట్ అండ్ ఫినిష్ ఒక ఇష్యూ ఐఎమ్ ఫేసింగ్. ఇంకా అది మనం ఏం చేయలేము ఈ కార్స్లో. టాటాలో అయితే అసలు ఏం చేయలేము. అండ్ టాటా సర్వీస్ ఈజ్ క్రాప్. దరిద్రపు సర్వీస్ సెంటర్ వాళ్ళది. మనం ఏం చెప్పినా ఒక 10,000 టైమ్స్ చెప్తే వాళ్ళకి అప్పుడు చేస్తారు, అప్పుడు కూడా చేయరు. ఆ 10,000th టైం ఏదైతే ఉంటుందో మనం చాలా గట్టిగా అరవాలన్నమాట. మీరు చేస్తారా చేయరా అని, ఇలా కంప్లైంట్ ఇస్తారా అని అరిస్తే ఓకే సార్ అని అప్పుడు మనకి చేసి ఇస్తాడు వాడు. లేదంటే మ్యాక్సిమం పని స్కిప్ చేయడానికి ట్రై చేస్తాడు, ఏదో చేసి ఇచ్చేస్తాడు మీకు. అదొక ప్రాబ్లం ఉంటుంది. అండ్ సీటింగ్ వైజ్ స్పేస్ వచ్చేసి రేర్ సీట్ వాళ్ళకి కొంచెం లెగ్ స్పేస్ తక్కువ నెక్సాన్లో. ఇన్ కేస్ ముందు నడిపేట వాళ్ళు ఎవరైనా ఫ్యాట్ కానీ హైట్ కానీ ఉన్నారంటే వాళ్ళు కొంచెం వెనకాల చేసుకుంటారు కదా, అప్పుడు రేర్ ప్యాసింజర్కి ప్రాబ్లం అవుతుంది. అంత లెగ్ స్పేస్, అంత లెగ్ రూమ్ లేదు ఈ కార్లో. దట్స్ వన్ థింగ్ టు బి నోటెడ్. అండ్ దీని ఇంటీరియర్ అండ్ ఆల్ ఐ లవ్ ఇట్. నాకు ఎస్పెషల్లీ ఈ పోర్షన్ ఏదైతే ఉందో ఇక్కడ ఇది ఇష్టము. దీని గేర్ లివర్ దగ్గర, హ్యాండ్ బ్రేక్ సైడ్లో ఉండి ఇక్కడ మధ్యలో మౌంట్స్ పెట్టేటట్టు నేను మీకు చూపిస్తాను అది. సో ఆ మ్యాటర్లో ఐ జస్ట్ లవ్ దిస్. అండ్ ఇంకేమైనా ఫీచర్స్ ఉన్నాయంటే యాపిల్ కార్ప్లే ఇవన్నీ ఉన్నాయి. యాపిల్ కార్ప్లే కూడా అప్పుడప్పుడు వైర్ తీసి పెట్టి కనెక్ట్ చేస్తే అప్పుడు కనెక్ట్ అవుతుంది యాపిల్ కార్ప్లే. లేదంటే కొన్నిసార్లు నాట్ సపోర్టెడ్ అని చూపిస్తుంది. రేర్ కేసెస్ ఇవన్నీ. నాట్ సపోర్టెడ్ అని చావబడుతుంది. బట్ మనం ట్రై చేస్తుంటే అది ఒక టైంకి కనెక్ట్ అయిపోతుంది. అదొకటి ఉంది, అదొక ఇష్యూ ఉంది. అండ్ దీని ఇన్ఫర్టైన్మెంట్ డిస్ప్లే ఒక నార్మల్ క్వాలిటీ, ఇట్స్ స్మాల్ సైజ్ డిస్ప్లే అండ్ ఓకేష్ క్వాలిటీ. అండ్ అప్పుడప్పుడు కెమెరా ల్యాగ్ అయిపోతుంది. అండ్ అది నాకు తెలిసినంతవరకు చాలా కార్లు అవుతుంది. మా ఇంట్లో ఉన్న స్కూళ్ళకి కూడా కెమెరా ల్యాగ్ అయిపోతుంది సడన్గా మనం రివర్స్ చేయగానే. అది అన్ని కార్లో ఉన్న ఇష్యూస్. ఇంకొక అంబ్రెల్లా హోల్డర్ అనుకుంటూ లైక్ స్పేస్ వైజ్ చాలా ఇచ్చాడు. ఇప్పుడు మధ్యలో ఆమ్రెస్ట్ మధ్యలో స్పేస్ చాలా ఉంది, సైడ్ పాకెట్స్కి స్పేస్ చాలా ఉంది. దానిలో అంబ్రెల్లా మనం రోల్ సైజ్ రేంజ్లో పెట్టుకునేటట్టు అంబ్రెల్లాస్ పెట్టుకోవచ్చు. వాడు అంబ్రెల్లా వేయడం, మనం పెట్టుకోవాలి అంతే. అది డోర్ తీసాక నొక్కాలి. ఇది డోర్ మన వాటర్ బాటిల్ పెడతాం కదా, దానిపైన ఒక హోల్ ఉంటుంది, దాంట్లో మనం అంబ్రెల్లాస్ పెట్టేసుకోవచ్చు అనమాట. సో ఇదంతా ఈ కార్ గురించి. నౌ విల్ టాక్ అబౌట్ ద రేంజ్, ద పవర్, హౌ ద కార్ ఫీల్స్ టు డ్రైవ్ అండ్ స్టఫ్. ఒకటి, మనకి ఎంత పెట్రోల్ కార్ ఇవి ఉన్నా ఎంత స్మూత్ ఉన్నా అవి ఇట్ వోంట్ ఫీల్ యాజ్ స్మూత్ యాజ్ అన్ ఎలక్ట్రిక్ కార్. ఇది ఎంత స్మూత్ ఉంటుందంటే మీకు, ఎందుకంటే మనకి ఇంజన్లో రేవ్ అయ్యేటప్పుడు వైబ్రేషన్స్ అనేది ఆటోమేటిక్గా ఉంటాయి. దీనిలో వైబ్రేషన్స్ లేదు, రేవ్ అవ్వడానికి ఇంజనే లేదు, సో వైబ్రేషన్స్ ఉండదు, చాలా స్మూత్గా వెళ్ళిపోతూ ఉంటుంది. అండ్ మెయిన్ థింగ్ ఏం తెలుసా, పీస్ఫుల్. మనము ఇప్పుడు ఐస్ కార్ నడుపుతున్నప్పుడు ఆటోమేటిక్ అవ్వండి, మాన్యువల్ అవ్వండి, లో ఎండ్ అయినా ఉంటుంది, లో ఎండ్ తక్కువ ఉంటుంది, లేదా మిడ్ రేంజ్ తక్కువ ఉంటుంది, లేదా టాప్ ఎండ్ తక్కువ ఉంటుంది, ఏదో ఒక కాంప్రమైజ్ 100% ఉంటుంది. లేదంటే లీనియర్ ఉంటుంది కార్. నాకు లీనియర్ అస్సలు నచ్చదు, ముందు చెప్తున్నా. ఈ కార్ది ఏంటంటే సీన్, మీరు 0 నుంచి 100 దాకా, దీని టాప్ స్పీడ్ 120, ఓకే, 0 to 120 మీకు మీ చేతుల్లో ఫుల్ పవర్, ఫుల్ థ్రాటిల్ రెస్పాన్స్. దీని థ్రాటిల్ రెస్పాన్స్ యూ కెన్, ఇట్స్ మోస్ట్లీ లైక్ ఏ స్పోర్ట్స్ కార్. అంత సెన్సిటివ్ థ్రాటిల్ రెస్పాన్స్ ఉంది దీనికి. ఎస్పెషల్లీ ఎస్ మోడ్లో పెట్టిన తర్వాత థ్రాటిల్ కెన్
థ్రాటిల్ ఫీల్ ఇలా ఇన్స్టెంట్గా మారిపోతుంది. యూ కెన్ లైక్ అబ్జర్వ్, మీరు నడిపితే కానీ ఆ ఫీలింగ్ని నేను మీకు చెప్పలేను ఎంత ఇన్స్టెంట్ ఉంటుంది అంటే. ఇట్లా ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను 40లో క్రూజ్ అవుతున్నా, థ్రాటిల్ అంతే ఉంచా, ఎస్ పెట్టా, వెంటనే 60కి వెళ్ళిపోయింది. సేమ్ థ్రాటిల్ రెస్పాన్స్, 60 కూడా దాటేస్తుంది ఇంకా లిటరలీ. ఆ థ్రాటిల్ ఎంత ఉందో అంతే ఉంచా. సో ఆ డిఎస్ అనేది మార్చినప్పుడు పవర్ చాలా డిఫరెన్స్ వచ్చేస్తుంది. అండ్ థ్రాటిల్ రెస్పాన్స్ ఇస్ లైక్ మ్యాడ్. అండ్ దీనిలో 3 లెవెల్స్ ఆఫ్ రీజన్ ఉంది. సో మీరు హైవే పైన వెళ్తుంటే లెవెల్ 1 పెట్టుకోవచ్చు, మీరు సిటీలో ఉంటే లెవెల్ 3 పెట్టుకోవచ్చు. సో రీజన్ అంటే ఏంటంటే బేసిక్గా మనం బ్రేక్ వేయకుండానే ఆటోమేటిక్గా కార్ ఇంజన్ బ్రేకింగ్, బేసిక్ మన కార్లలో ఎలా ఉంటుంది ఇంజన్ బ్రేకింగ్ అలానే ఇది ఆటోమేటిక్గా బ్రేక్ వేసుకుంటుంది. ఆ బ్రేక్ వేసిన ఏదైతే ఉంటుందో ఆ మోటార్ స్లో డౌన్ చేస్తుంది కదా కార్ని. ఆ మోటార్ స్లో డౌన్ అవ్వగానే ఆ మోటార్ నుంచి వెళ్ళే ఛార్జ్ అంతా మళ్ళీ బ్యాటరీకి వెళ్ళిపోతుంది. సో యూ విల్ గెయిన్ మోర్ ఛార్జ్, మోర్ రేంజ్. వెన్ ఇట్ కమ్స్ టు ఓఆర్ఆర్ డిపెండ్స్ ఆన్ యువర్ క్యాలిక్యులేషన్. మీరు కార్ నడిపినప్పుడు మీకు క్యాలిక్యులేషన్స్ అర్థమైపోతుంది, నా కార్ ఇంత వెళ్తుందని. సో ఓఆర్ఆర్ ఎక్కినప్పుడు ఏమవుతుంది అంటే, ఇప్పుడు ఓఆర్ఆర్ మనం స్లోప్ నుంచి ఇట్లా డిక్లైన్ అయ్యే ఓఆర్ఆర్ వెళ్తున్నాం అనుకోండి, యూ విల్ గెట్ మోర్ రేంజ్. ఇంక్లైన్ అయ్యే ఓఆర్ఆర్ ఎక్కుతుంటే యూ విల్ గెట్ లెస్. ఇప్పుడు నేను ఎయిర్పోర్ట్కి వెళ్తున్నా, డిక్లైన్ ఉంది, రోడ్స్ ఆల్మోస్ట్ ఎక్కువ డిక్లైన్ ఉన్నాయి, కొన్ని ఇన్క్లైన్స్ ఉన్నాయంటే ఐ గెట్ మోర్ రేంజ్. అదే రివర్స్ వచ్చేటప్పుడు నాకు సేమ్ రేంజ్ రాదు. ఇట్ విల్ చేంజ్ అకార్డింగ్ టు ద రోడ్ అండ్ రోడ్ కండిషన్ అండ్ ట్రాఫిక్. సో దట్స్ వన్ థింగ్. చాలా మంది వెళ్ళింది కదా అని మళ్ళీ సేమ్ వచ్చేస్తుంది అనుకుంటారు, అలా రాదు. అదొకటి ఉంది. దిస్ కార్ 100% ఛార్జ్ పెడితే నేను సిటీలో 40 to 60లో క్రూజ్ చేస్తే సిటీలో ఐ విల్ గెట్ ప్రాపర్ రీజన్ వాడుకుంటే ఐ విల్ గెట్ 260 రేంజ్ విత్ ఏసీ ఆన్. ఏసీ ఆఫ్ చేస్తే ఐ విల్ గెట్ 290 రేంజ్. ఓకే, అదే నేను 80 to 100 లేదా 60 to 100 రేంజ్లో నడుపుతుంటే సిటీలో విత్ ఏసీ ఆన్ ఐ విల్ గెట్ అరౌండ్ 240 రేంజ్. అదే ఏసీ ఆఫ్ చేస్తే ఐ విల్ గెట్ 270 to 260 ఆఫ్ రేంజ్. నేను అదే రఫ్గా నడుపుతున్న సిటీలో అటు ఇటు అంటే ఈజీలీ ఐ కెన్ మేక్. ఎందుకంటే సిటీలో ఎంత రఫ్గా నడిపినా బ్రేక్ వేయాల్సింది వస్తుంది, ఎక్కడక్కడ ఆగాల్సింది వస్తుంది. కాబట్టి ఐ ఈజీలీ గెట్ 220 రేంజ్, 220 to 230 రేంజ్, లేదా కొన్నిసార్లు మేబీ 200 మనం చాలా ఎస్ మోడ్లో నడిపితే. అదే మీరు ఓఆర్ఆర్ ఎక్కితే 180 to 200 ఇస్ ద మ్యాక్స్ రేంజ్ యూ కెన్ గెట్. 200 ఇస్ లైక్ మ్యాక్స్, దానికంటే ఎక్కువ రేంజ్ మీరు ఎక్స్పెక్ట్ చేయలేరు 200 to 210 ఓఆర్ఆర్ పైన. ఎందుకంటే కంటిన్యూస్ కొడతాము, నో రీజన్, అండ్ కార్ కూడా కొంచెం హై స్పీడ్స్లోనే ఉంటుంది కంటిన్యూస్గా, కాబట్టి మనకి రేంజ్ అనేది తగ్గిపోతుంది ఆటోమేటిక్గా. ఏసీ ఆఫ్ చేసుకుంటే ఓఆర్ఆర్లో యూ ఈజీలీ గెట్ ఆఫ్ 200 to 210, లేదంటే 180 to 200 మధ్యలో మీరు ఎక్కడైనా స్టక్ అవ్వచ్చు. నేను ఒకసారి ఈ కార్ని ఓఆర్ఆర్లో వెళ్ళేసి ఎయిర్పోర్ట్కి వెళ్ళేసి వస్తున్నప్పుడు కార్ 0 అయిపోయింది ఛార్జ్. 0 అయిపోయిన తర్వాత కూడా ఐ ఆల్మోస్ట్ ట్రావెల్ 6 kilometers, 0% ఛార్జ్లో 6 kilometers వెళ్ళా. సో దీన్ని 25%కి పడిపోగానే ఛార్జ్ ఆటోమేటిక్గా దీన్ని లో పవర్ మోడ్ ఆన్ అయిపోతుంది. అక్కడ మీరు రెస్ట్ మోడ్ వేయలేరు, ఇంకా స్పీడ్ విల్ బి లిమిటెడ్, కొంచెం పవర్ లిమిట్ అయిపోతుంది. యూ విల్ గో అరౌండ్ 100 వరకే మ్యాక్స్ వెళ్ళొచ్చు మీరు. దాని తర్వాత 10%కి రాగానే లో ఎండ్కి వెళ్ళిపోతుంది పవర్. అప్పుడు కార్లో ఏసీ కూడా టర్న్ ఆఫ్ అయిపోతుంది అండ్ కార్ విల్ డూ జస్ట్ 50 kilometers/hour. 50 kilometersని మీకు ఏం చేసినా దాటదు, అదొక ఇష్యూ ఉంది. అండ్ సిటీలో నడిపేటప్పుడు ఫర్ ఎవ్రీ 2.5 kilometers యూ విల్ పే అరౌండ్ 1 rupee 50 paisa సిటీలో నడిపితే. ఓకే, 1 rupee 50 paisaకి యూ కెన్ డ్రైవ్ దిస్ కార్ ఫర్ 2 kilometers to 2.5 kilometers. అది కూడా ప్రాపర్గా నీట్గా నడిపితే. లేదంటే 1 rupeeకి కిలోమీటర్ అయితే ఈజీలీ ఇంకా కళ్ళు మూసుకొని వెళ్ళిపోవచ్చు 1 rupeeకి కిలోమీటర్. ఓఆర్ఆర్ అనుకోండి, ఇట్ విల్ కాస్ట్ యూ అరౌండ్ 50 paisaకి 1 kilometer అనుకోండి ఎగ్జాంపుల్. ఓఆర్ఆర్ అయితే అప్పుడు మీరు ఎవ్రీ 1 rupeeకి 2 kilometers ఎలాగ వెళ్తారు, మీరు రేంజ్ పడిపోతుంది బికాస్ ఆఫ్ ది నో రీజన్ లెవెల్స్, నో బ్రేకింగ్ అండ్ ఎవ్రీథింగ్. ఇది బ్యాటరీ కాబట్టి హీట్ ఎక్కితే తొందరగా బ్యాటరీ పడిపోతుంది, చల్లగా ఉన్నప్పుడు బ్యాటరీ ఇంకెక్కువ రేంజ్ వస్తుంది. సో చలికాలంలో రేంజ్ దీనిది ఎక్కువ అండ్ ఎండాకాలంలో రేంజ్ తక్కువ, అది కూడా ఉంటుంది. ఆ పాయింట్ కూడా నోట్ చేసుకోవాలి. దీన్ని నేను డీసీ ఛార్జ్ ఒక 2-3 times చేసి ఉంటాను 1 yearలో మ్యాక్స్. అది కూడా ఎందుకు, నేను చాలా దూరం వెళ్ళి డీసీ పెట్టి మళ్ళీ రివర్స్ రావాలనేసి వాడుతుండే. అండ్ దానివల్ల మేము కొంచెం డీసీ ఛార్జ్ చేశాను నేను ట్రాక్కి వెళ్ళినప్పుడు, అదే ఆఫ్ రోడ్కి వెళ్తాను కదా అక్కడ. సో అక్కడ డీసీ ఛార్జ్ నేను 300 rupees పెట్టినప్పుడు ఐ గాట్ అరౌండ్. సో గోప్రో బ్యాటరీ హీట్ ఎక్కేసి ఆబ్వియస్లీ గోప్రో ఆఫ్ అయిపోయింది. దట్స్ వన్ థింగ్ నాకు గోప్రోలో నచ్చింది ప్రాబ్లం. అండ్ ఐ డోంట్ నో వై ఈ బ్యాటరీ గోప్రోది బల్జ్ అయింది, ఎందుకైందో తెలీదు. బట్ యా బ్యాటరీ పాడైనట్టుంది. ఐ నీడ్ టు టాక్ టు ది గోప్రో సర్వీస్ సెంటర్ ఒకసారి ఎందుకు ఇలా అయిందని చెప్పేసి. దీస్ ఆర్ ఆల్ న్యూ బ్యాటరీస్. అండ్ యా సో 300 rupees నేను 160 rupees సంథింగ్ నేను ఫాస్ట్ ఛార్జింగ్ పెట్టాను, డీసీ ఫాస్ట్ ఛార్జింగ్ విచ్ ఇస్ 50 kilowatt-hours. అది పెట్టినప్పుడు నాకు వచ్చిన ఛార్జ్ వచ్చేసి అరౌండ్ 40%. సో 40%లో ఐ కెన్ గో 80 kilometers రేంజ్. సో మీరు డీసీ చేస్తే మాత్రం 160 rupeesకి యుల్ గో
80 kilometers. అదే ఇంట్లో అనుకోండి లెట్స్ సే 65 to 80 రూపీస్ అకార్డింగ్ టు ఎనీ డ్రైవింగ్ స్టైల్ 65 to 80 రూపీస్ కి యూల్ గో ఆఫ్ 80 kilometers. సో మీరు DC ఫాస్ట్ చార్జ్ చేసినప్పుడు ఇట్స్ కొంచెం కాస్ట్లియర్ బట్ నాట్ యాజ్ కాస్ట్లీ యాజ్ ఎ పెట్రోల్ కార్. పెట్రోల్ తో కంపేర్ చేసుకుంటే యూల్ సేవ్ లాక్స్ ఆఫ్ మనీ. కానీ మీరు ఈ కార్ కొనేది కూడా లాక్స్ ఆఫ్ మనీ ఎక్స్ట్రా ఇచ్చి కాబట్టి. సో ఇఫ్ యూ డ్రైవ్ ఇట్ అ లాట్, మీరు ఎక్కువ దీన్ని డ్రైవ్ చేస్తారు, రోజు అట్లీస్ట్ రోజు మినిమం 50 kilometers ప్లస్ వెళ్తారు అంటే దిస్ ఈజ్ అ వర్త్ కార్. మీకు వాల్యూ ఫర్ మనీ అన్నట్టు. అబౌవ్ 50 kilometers పర్ డే యూ హ్యావ్ టు డూ. అప్పుడైతేనే మీరు కొన్నదానికి మీరు కాస్ట్ సేవ్ చేసుకోవచ్చు. అండ్ ఎంత పీస్ఫుల్ అంటే ఎలక్ట్రిక్ కార్ ఐస్ కార్ నుంచి చాలా డిబేట్ ఉంటుంది. ఐ అగ్రీ. ఐస్ కార్ నేను మోటార్ స్పోర్ట్స్లో ఉన్నా, సో ఐ లవ్ ది ఐస్ కార్స్ టు అ లాట్. చాలా ఇష్టం. ఇవ్వండి ఇక్కడ ఒక ఓల్డ్ మెర్సిడీస్ ఉంది, ఎంత సెక్సీ ఉందంటే అది. ఐ లవ్ ఆల్ దట్. కానీ వెన్ ఇట్ కమ్స్ టు ప్రాక్టికాలిటీ, ఇప్పుడు ఒక ఫ్యామిలీ కార్ కానీ లేదా ఒక ఇంట్లో ఊరికే తిప్పాలి, ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి, వీళ్ళకి అకార్డింగ్ టు ప్రాక్టికాలిటీ దిస్ కార్ ఈస్ ది బెస్ట్. మీరు ఎంత మనీ సేవ్ చేయొచ్చు తెలుసా? నేను మనం ఐస్ కార్ వాడేటప్పుడు ట్రాఫిక్లో కార్ ఆఫ్ చేయడం, పార్కింగ్లో ఉన్నప్పుడు కార్ ఆఫ్ చేసి కూర్చోవడం అండ్ ఆల్ చేసే, దీనికి అవసరం లేదు. మీరు కార్లో కూర్చొని తినండి ఆన్ చేసే, మీరు ట్రాఫిక్లో కార్ ఆఫ్ చేయకండి, ఏసీ ఆన్ చేసుకొని కూర్చొని దర్జాగా, ప్రాబ్లమే లేదు. ఎందుకంటే మీకు అంత మనీ అవ్వదు. మీకు అది ఎంత తాగుతుంది, మహా అంటే మీరు గంట సేపు కార్లో కూర్చొని ఒక 2% పోతుంది అంతే, విచ్ ఇస్ 2 rupees. సో అలా చూసుకుంటే మాత్రం దిస్ ఈజ్ లైక్ అ లాట్ వర్త్ కదా. సో ఇప్పుడు చాలా మంది కింద కామెంట్లో ఇన్ కేస్ ఎవరైనా హేట్ కామెంట్ పెట్టారనుకోండి, ఈవీ ఈజ్ వేస్ట్ అది అని. మీరు ఇఫ్ యూ హ్యావ్ అన్ ఈవీ కార్, దట్స్ వెన్ యూ విల్ నో ద వాల్యూ ఆఫ్ దిస్ కార్. ఇప్పుడు చాలా మంది నా ఫ్రెండ్స్లో కూడా నచ్చకపోతుంది ఈవీ అనేది, బట్ వాళ్ళు కూడా ఒకసారి ఈ కార్ ఎక్కి నేను నడిపాక చూస్తారు కదా వీడికి ఎంత యూస్ఫుల్ అవుతుందని, వాళ్ళు కూడా షాక్డ్. అరే ఒక ఈవీ కార్ ఉంటే మస్తురా, అసలు ఇంట్లో నిజంగానే ఎంత సేవ్ అవుతుందా, నీకు పైసలు ఎంత తిరగచ్చురా. ఇమాజిన్ ఒక స్కూటీ, ఒక బైక్, ఒక కార్, ఈ 3 కలిపితే నేను స్కూటీ కంటే ఎక్కువ రేంజ్ కార్లోనే వెళ్ళొచ్చు తక్కువ బడ్జెట్లో, అది కూడా. సో వర్షం తుఫాన్ ఏమొచ్చినా నాకు ఫరక్ పడదు. ఏ టైంలో నేను హ్యాపీగా తిరగచ్చు, డబ్బులతో ఆలోచించకుండా ఎంతంటే అంత తిరగచ్చు, ప్రాబ్లం లేదు. సో అలా చూసుకుంటే మాత్రం ఈవీ కార్ ఈజ్ సో పీస్ఫుల్ అండ్ ది బెస్ట్. ఇది సడన్ గా కార్ 100 నుంచి 50కి పడిపోయే ఛార్జ్ అలాంటి స్టంట్లు ఏమేదు. సో అది ప్రాబ్లం లేదు. ఇంతవరకు 1 year ఎక్స్పీరియన్స్లో నాకు ఒకసారి కూడా అవ్వలేదు. అండ్ ఇంకొకటి, ఇంట్లో కరెంట్ పోయిందంటే మీ ఇంటి దగ్గర ఉన్న పక్కన ఛార్జింగ్ స్టేషన్స్ ఎక్కడైనా ఉంటే అక్కడికి వెళ్ళి చేసుకోవచ్చు మీరు. అండ్ 5 types ఆఫ్ డిఫరెంట్ ఛార్జింగ్ యాప్స్ ఉన్నాయి, ఛార్జింగ్ స్టేషన్స్. ఇన్ కేస్ యూ గైస్ వాంట్, ఐ కింద కామెంట్లో ఐ టెల్ యూ విచ్ యాప్స్ టు యూస్. ఛార్జింగ్ స్టేషన్ నెట్వర్క్ సిటీలో గచ్చిబౌలి వైపు, హైదరాబాద్ ఎస్పెషల్ గచ్చిబౌలి వైపు అక్కడ ఫుల్ ఉన్నాయి. ఎక్కడ పడితే అక్కడ ఛార్జింగ్ స్టేషన్స్ ఇట్లా పడున్నాయి. మా ఇంటి దగ్గర కూడా పక్కనే బౌన్స్ అనేసి దాని పక్కనే ఉంది, అక్కడ కూడా ఛార్జింగ్ స్టేషన్ ఉంది. సో ఛార్జింగ్ స్టేషన్స్ అలా సిటీలో చాలా ఉన్నాయి. బట్ వెన్ యూ గో అవుట్ ఆఫ్ స్టేషన్ కదా, కొంచెం సిటీ కాకుండా కొంచెం విలేజ్ సైడ్, అక్కడ మీకు ఛార్జింగ్ సరిపోదు, ఛార్జింగ్ స్టేషన్స్ ఉండవు కాబట్టి. అండ్ ఇంకొకటి, మీతో ఉన్న పోర్టబుల్ ఛార్జర్ మీరు ఎక్కడైనా తీసుకెళ్ళి ఛార్జ్ చేయాలనుకుంటే ఆ హోటల్ షుడ్ బి 3 phase ఉన్న కరెంట్ ఉండాలి దానికి, అప్పుడైతేనే ఛార్జ్ అవుతుంది, లేదా ఛార్జ్ అవ్వదు మళ్ళీ. అదొకటి యూ హ్యావ్ టు టేక్ కేర్. అండ్ సో ఇప్పుడు ఇది 0 అయిపోయింది ఛార్జ్. ఇంట్లో పెడితే ఎంతసేపు ఎక్కుతుంది అంటే, ఇంట్లో ఇట్ విల్ టేక్ 10 hours. 10 hours అనేసి ఉంటుంది. ఇప్పుడు ఐ టెల్ యూ, 100% ఛార్జ్ ఎక్కిన తర్వాత మీరు బయటికి వెళ్ళి తిరిగేసి వచ్చారు, ఒక 150 kilometers తిరిగారు అనుకుందాం పర్ డే సిటీలో. మీరు 150 kilometers మీరు తిరిగేసి ఇంటికి వచ్చాక మీరు 6 hours పడుకున్నా యుల్ గెట్ 60% ఛార్జ్. 60% ఛార్జ్ యూ కెన్ గో 120 kilometers. అండ్ మీరు 150 kilometers వెళ్ళారు అంటే యూ హ్యావ్ స్టిల్ 25% ఆఫ్ ఛార్జ్ లెఫ్ట్ ఇన్ యువర్ కార్. 25 to 30% ఛార్జ్ ఉంటుంది. సో దాని ప్లస్ 60 వేసుకుంటే 90% ఛార్జ్ మళ్ళీ ఎక్కేసింది కదా మీకు 6 hours లో. సో ఛార్జింగ్ మీరు ఇంట్లో పెట్టుకోవడం అసలు కంగారు పడకండి. ఓన్లీ థింగ్, మీ ఏరియాలో కరెంట్ ఊరికే పోతా ఉంటుంది అంటేనే ప్రాబ్లం, లేదంటే మాత్రం మీకు అసలు ప్రాబ్లమే లేదు, ఛార్జింగ్ గోల్ అనే లేదు మీకు. ఇంటికి రాగానే ఇట్లా 10 hours, ఎందుకంటే మీరు రాత్రి లేట్ వచ్చారు, పొద్దునే మీరు 6 o'clock వెళ్ళిపోవాలి. యూ హ్యావ్ ఓన్లీ 4 hours టు ఛార్జ్. 4 hours లో ఇట్ విల్ గెయిన్ 40% ఆఫ్ ఛార్జ్. అండ్ యూర్ గోయింగ్ టు ఆఫీస్ అనుకోండి, 40% ఛార్జ్లో యూ కెన్ గో 80 kilometers. అండ్ అంతేకాదు, మీరు ఎక్కడికైనా వెళ్ళారు, మీరు ఇప్పుడు ఈ మధ్య చాలా ఐటీ కంపెనీలలో కింద ఛార్జింగ్ స్టేషన్స్ కూడా పడున్నాయి. సో మీరు అక్కడ కూడా ఛార్జింగ్ పెట్టుకోవచ్చు, మీకు అక్కడ కూడా ప్రాబ్లం లేదు కదా అట్లా. సో అలా అదొకటి ఆ మిత్ తీసేయండి, ఎలక్ట్రిక్ కార్ ఛార్జింగ్ అయిపోతే అటుకాకి ఇటుకాకి అయిపోతాం అనేది. రేర్ కేసెస్ సినారియో, మీరు అసలు చూసుకోకుండా నడిపి తర్వాత ఛార్జ్ లేదు అయ్యో అని బాధపడితే కానీ అది అవ్వదు. మీరు సరిగ్గా ప్లాన్ చేసుకొని సరిగ్గా చేసుకుంటే అంతా అసలు అది మీకు రేంజ్ ప్రాబ్లం, ఛార్జ్ ప్రాబ్లమే ఉండదు. అండ్ మీ ఇంటికి ఎర్తింగ్ కానీ అలా సరిగ్గా లేకపోతే ఆటోమేటిక్గా దాని కార్ ఛార్జర్ రెడ్ లైట్ బ్లింక్ అయిపోతుంది, విచ్ మీన్స్ మీరు కొంచెం ఎర్తింగ్ చూసుకొని దెన్ టర్న్ ఆఫ్ ద ఛార్జింగ్ పోర్ట్, అగైన్ టర్న్ ఇట్ ఆన్, రెడ్ లైట్ వెళ్ళిపోతుంది. అండ్ కార్ ఛార్జింగ్ పోర్ట్ వాటర్ ప్రూఫా కాదా అంటే, కొన్నిసార్లు నేను రైన్లో పెట్టా, వర్షం పడుతుంది అనగానే వెంటనే వెళ్ళి ఆఫ్ చేసి తీసి, అప్పటికి వాటర్ వెళ్ళింది, కార్కి అయితే ఏం కాలే. బట్ నేను మోస్ట్లీ ఐ వుడ్ ప్రిఫర్ యూజింగ్ ఏ కవర్. లైక్ ఇప్పుడు దాని ఛార్జింగ్ పోర్ట్ పెట్టేటప్పుడు నేను కవర్ అలా చుట్టేసి, ప్లాస్టిక్ కవర్
కొంచెం అలా పెడతా అనమాట, జస్ట్ టు బీ సేఫ్. మేబీ ఇట్ ఈస్ వాటర్ ప్రూఫ్, ఐ డోంట్ నో. టాటా కూడా తెలియదు, టాటా కూడా ఏం చెప్పదు. నేను టాటా సర్వీస్ సెంటర్కి వెళ్ళినప్పుడు వర్షంలో కూడా వాళ్ళు పెట్టేసి ఉంచుతారు కొన్నిసార్లు, నాకు అంత ఐడియా లేదు. సో ఐఎమ్ నాట్ గోయింగ్ టు కామెంట్ ఆన్ ఇట్, బట్ ఐ యూజ్ ఏ కవర్ టు చార్జ్ మై కార్. అండ్ దీని రేంజ్ ఏంటి, స్పీడ్ ఏంటి, టాప్ స్పీడ్ జస్ట్ 120. అంటే ఐ అగ్రీ, నాకు కూడా అది అనిపిస్తుంది 120 ఏంది అని చెప్పేసి. బట్ దట్స్ వెన్ యూల్ గెయిన్ మోర్ బ్యాటరీ, మోర్ రేంజ్. లేదంటే దీన్ని 140కి మీరు పుష్ చేశారంటే మాత్రం తొందరగా పడిపోతుంది బ్యాటరీ పర్సెంటేజ్. ఈవీ మ్యాక్స్ ఏదైతే ఉందో దానికి 140 వెళ్తుంది, బికాస్ ఇట్స్ 350 కిలోమీటర్స్ రేంజ్ కార్. దిస్ ఇస్ 250 కిలోమీటర్ రేంజ్ కార్. సో బయింగ్ ఎన్ ఈవీ ఇస్ లైక్ రియల్లీ ప్రాక్టికల్ కార్. నేను ఎంత తిరిగినా నాకు నో రిగ్రెట్స్, పెట్రోల్ బాధ లేదు. ఎందుకంటే నేను ఒకప్పుడు కార్లో, ఇప్పుడు నేను గచ్చిబౌలికి, నేను లిటరల్ చెప్తున్నా, గచ్చిబౌలికి మేము ఫ్రెండ్స్ అందరం నైట్ వెళ్ళి టీ తాగేసి వచ్చేస్తాం. జస్ట్ 10 రూపీస్ టీ కోసం మేము గచ్చిబౌలికి వెళ్ళి వచ్చేస్తాం. మాకు ఫరక్ పడదు, అంత కాస్ట్ అవ్వదు, కొంచెం రైడ్ వెళ్ళినట్టు ఉంటుంది, నైట్ లైఫ్ అక్కడ బాగుంటుంది కాబట్టి. సో మాకు ఫరక్ పడదు అలా. అదే మేము పెట్రోల్ కార్లో వెళ్ళాలనుకుంటే గచ్చిబౌలికి, నేను వెళ్ళి గచ్చిబౌలి నుంచి రావాలి అంటే మాత్రం ఇట్ విల్ కాస్ట్ అరౌండ్, పెట్రోల్ కార్లో ఇట్ విల్ కాస్ట్ మీ అరౌండ్ రూపీస్. గచ్చిబౌలి మా ఇంటి నుంచి వెళ్ళి రావాలంటే ఇట్ విల్ బి 60. సో 500 to 600 రూపీస్ అవుతుంది. అండ్ నాకు ఈవీలో వెళ్తే మాత్రం ఇట్ ఈస్ 60 రూపీస్ అంతే. ఇప్పుడు నేను మీకు ఒకసారి ఎస్ మోడ్లో పెట్టేసి దీన్ని పికప్ చూపిస్తా, ఫోన్లో రికార్డ్ చేద్దాం. లిటరల్గా వీల్ స్పిన్ అవుతుంది, మీకు వినిపించిందో లేదో. సో యా, సిటీలో ఉన్నా కాబట్టి నేను ఎక్కువ పుష్ చేయను. బట్ యాజ్ యూ సా, ఆ పికప్ చూసారా ఎట్లా లాగిందో, అది విత్ ఇన్ సెకండ్స్ లాగేస్తుంది. అండ్ టు ఓవర్టేక్ ఆర్ ఎనీథింగ్ లవ్లీ. మనం నార్మల్ ఐస్ కార్లో గేట్ వెంటనే డౌన్ షిఫ్ట్ చేసి తొందరగా పవర్ ల్యాగ్ ఉన్నా కానీ కొన్నిసార్లు అది లాగేదాకా వెయిట్ చేసి ఓవర్టేక్ చేయాల్సింది వస్తుంది ఫ్యూ కార్స్లో. బట్ దీనిలో ఎలా అంటే ఎస్ మోడ్లో పెడితే మీరు ఓవర్టేక్ లైక్ విత్ ఇన్ సెకండ్స్ ఇలా ఫట్ అని కొట్టేయచ్చు, అంత తొందరగా పికప్. మళ్ళీ ఓవర్ హీట్ బ్యాటరీ, మళ్ళీ చేంజ్. నేను నాకు తెలిసిన నేను అన్ని పాయింట్స్ ఆల్మోస్ట్ కవర్ చేసేసాను. అండ్ ఇంకొకటి, నేను ఎస్ మోడ్లో పెట్టి ఎప్పుడైతే ఫుల్ థ్రాటిల్ ఇస్తే కొన్నిసార్లు వీల్ స్పిన్ అవుతుంది కదా. సో ఇన్ కేస్ ఒక టైర్ వెంటనే ట్రాక్షన్ పట్టుకొని ఇంకొక టైర్ పట్టుకోలేదంటే నాకు వెంటనే క్రిటికల్ అలర్ట్ గో టు సర్వీస్ సెంటర్ అని వచ్చేస్తుంది కార్లో. బట్ ఇంటికి వెళ్ళి మీరు అలానే నడుపుకుంటే ఇంటికి వెళ్ళి ఆఫ్ చేసి మళ్ళీ కార్ ఆన్ చేసినప్పుడు అలర్ట్ అనేది వెళ్ళిపోతుంది. సో బేసిక్గా ఇట్స్ సెక్యూరిటీ ఫీచర్, బికాస్ సడన్గా ఒక మోటార్ వైపు ఎక్కువ పవర్ గుంజి ఇంకొక మోటార్ ఆగిపోయి ఉన్నప్పుడు కార్ ఏదో ఇష్యూ ఏమో అనేసి వెంటనే కార్ మీకు వార్న్ చేస్తుంది. అది కూడా అవుతుంది అప్పుడప్పుడు. సో మీరు రోజు ఎక్కువ తిరుగుతారు సిటీలో అంటే గో విత్ ఎన్ ఈవీ, యూ విల్ సేవ్ అ లాట్ ఆఫ్ మనీ. లేదు నేను చాలా దూరం కూడా ట్రావెల్ చేయాలి డైలీ అండ్ సిటీ కూడా ట్రావెల్ చేయాలనుకుంటే గో విత్ ఎన్ ఐస్ కార్, బికాస్ పెట్రోల్ ఎప్పుడైనా కొట్టించుకొని మీరు దాన్ని ఎంతసేపు అయినా నడపచ్చు. దీంతో అలా అవ్వదు. మీకు ఇంకోటి, మీరు ఈవీ కొనాలనుకుంటే ఇట్స్ బెటర్ టు హ్యావ్ వన్ మోర్ స్పేర్ కార్ ఇన్ హౌస్. ఎందుకంటే ఇప్పుడు ఛార్జింగ్ సడన్గా లేదు. ఇప్పుడు 0లో మీరు ఇంటికి వచ్చి ఇలా పెట్టగానే మీకు సడన్గా ఇది ఇంట్లో ఎమర్జెన్సీ అయ్యింది, యూ హ్యావ్ టు రష్ టు హాస్పిటల్ అంటే ఇది వెంటనే ఛార్జ్ ఎక్కదు. సో యూ హ్యావ్ టు టేక్ ఇంకొక కార్ ఉండడం ఇస్ మచ్ బెటర్. అండ్ మీరు దీనిలో ఫాస్ట్ ఛార్జింగ్ ఆఫ్ చేసుకుంటే మీరు ఎక్స్ట్రా 50,000 కట్టాల్సింది వస్తుంది. అదేమవుతుంది అంటే మీకు 0 to 100 ఇట్ విల్ టేక్ 6 hours to 4 hours. సో ఆ గ్యాప్లో ఇట్ విల్ డూ 0 to 100. మీకు ఫుల్ ఛార్జ్ ఎక్కేస్తుంది చాలా తొందరగా. నేను తీసుకోలే అవసరం రాదని, బట్ టు బి ఆనెస్ట్ అది చాలా అవసరం వస్తుంది. దట్స్ రియల్లీ యూస్ఫుల్, చాలా మంచిది అది మీరు ఫాస్ట్ ఛార్జింగ్ పెట్టుకుంటే ఇంట్లో. అండ్ ఇట్స్ అన్ ఏసీ ఫాస్ట్ ఛార్జరే, డీసీ కిందకి రాదంట, అది ఏసీ ఫాస్ట్ ఛార్జరే. సో మీ బ్యాటరీ కూడా అంత ఎఫెక్ట్ ఏం పడదు. అది మీరు ఇన్ కేస్ ఈవీ ప్లాన్ చేస్తుంటే మాత్రం గో విత్ ద ఫాస్ట్ ఛార్జర్ విచ్ టాటా ప్రొవైడ్స్. 50,000 పే చేసుకోండి, తీసుకోండి. నన్ను అడిగితే బెస్ట్ సార్టెడ్. ఇంకా మీకు ప్రాబ్లం ఇంకా అసలు మీకు అప్పుడైతే బయట డీసీ ఛార్జింగ్ కూడా అంత అవసరం రాదు అంటిల్ అండ్ అన్లెస్ యూ గో లాంగ్. ఎందుకంటే ఇప్పుడు నేను 1 hourలో నాకు 10% ఎక్కుతుంది, అది 1 hourలో 20% ఎక్కుతుంది, విచ్ మీన్స్ 1 hourలో ఐ కెన్ గో 40 kilometers. దీనిలో అయితే 1 hourలో ఐ కెన్ గో ఓన్లీ 20 kilometers. అండ్ ఎక్స్ట్రా 20 kilometers ట్రస్ట్ మీ ఇట్ మ్యాటర్స్ అ లాట్. సో యా అదనమాట ఇవి, యూ విల్ సేవ్ అ లాట్ ఆఫ్ మనీ. అండ్ సర్వీస్ గురించి చెప్పాలంటే సర్వీస్ కాస్ట్ దీని వచ్చేసి 2,500 రూపీస్ అనమాట. అండ్ దీని మేజర్ సర్వీస్ ఉంటుంది, ఒక 14,000 kilometersకి మేజర్ సర్వీస్. దానిలో దీని బ్రేక్ ఫ్లూయిడ్స్ కానీ గేర్ ఆయిల్ ఏంది బ్రో దీనికి ఎలక్ట్రిక్ కదా అంటే యాక్చువల్లీ గేర్ ఆయిల్ దీనికి కూడా ఉందంట. సో గేర్ ఆయిల్ అవన్నీ చేంజ్, ఎయిర్ ఫిల్టర్స్ అవన్నీ చేంజ్ చేయాలి కాబట్టి ఏసీది. దట్ విల్ కాస్ట్ యూ అరౌండ్ 6,000 to 8,000 రూపీస్ అంతే. అది కూడా దానికి మించి వెళ్ళదు. 6,000 to 8,000 రూపీస్ ఆ సర్వీస్ పడుతుంది. దాని తర్వాత బ్యాక్ టు మళ్ళీ 2,000 రూపీస్ సర్వీస్, 2,500 రూపీస్ సర్వీస్ అవుతుంది అంతే. అదే మీరు నార్మల్ కార్ సర్వీసింగ్కి వెళ్ళాలంటే ఇట్ విల్ కాస్ట్ యూ 10,000 లేదా 15,000. జస్ట్ లుక్ ఎట్ దిస్, 2,000 రూపీస్కి నా బైక్ కూడా సర్వీస్ అవ్వదు. అలాంటిది కార్ సర్వీసింగ్ అయిపోతుంది 2,000 రూపీస్కి టోటల్ కార్. సో మీరు చూసుకోండి, అలా చూస్తే యూ కెన్ సేవ్ అ లాట్ ఆఫ్ మనీ. మొన్న వర్షాల్లో రోడ్లన్నీ మునిగిపోయి చాలా ఐస్ కార్స్ ఆగిపోయి ఉండే.
ఈవీ కాబట్టి ఇంజన్ లేదు, ఎగ్జాస్ట్ లేదు. సో నేను రోడ్లో ఆ వాటర్లో వెళ్ళిపోయా. ఎవ్రీవన్ వేర్ జస్ట్ లుకింగ్ అట్ మీ, అరే ఈడేంద్ర కార్ తీసుకెళ్ళిపోతున్నాడని. లేటర్ ఇట్స్ అన్ ఈవీ కాబట్టి ఇది కార్ ఎక్కడ స్టాల్ అవ్వదు, ఆగిపోదు. సో మీరు లిటరల్గా వాటర్లో వెళ్ళి ఆగిపోయి మళ్ళీ రేస్ ఇచ్చి వెళ్ళిపోవచ్చు. అదే ఐస్ కార్ మీరు ఆగారంటే రేవిస్తూ ఉండాలి, ఇయ్యలేదంటే మాత్రం గాన్, మీ కార్ అక్కడే వాటర్ తీసుకొని ఆగిపోతుంది. సో దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ అడ్వాంటేజెస్ ఇన్ ఈవీ. ఓన్లీ డిసడ్వాంటేజెస్ యూ కాంట్ గో లాంగ్ బికాజ్ మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ అయిపోతే మాత్రం యూ కెన్ గో లాంగ్. ఎందుకంటే ఇప్పుడు నేను సరిగ్గా కొన్నిసార్లు ప్లాన్ చేసుకొని వెళ్ళినా ఆ ఈవీ స్టేషన్ పని చేయకపోవచ్చు, దానిలో వేరే కూడా ఛార్జింగ్ పెట్టుకొని కూర్చొని ఉండొచ్చు. కొందరైతే మన వాళ్ళు ఎలా అంటే ఎలక్ట్రిక్ కార్ కాదు అలాది కానీ పార్కింగ్ కోసం ఈవీ స్టేషన్స్లో పెట్టేస్తారు. సో ఆ ఇష్యూస్ వల్ల సమ్టైమ్స్ యూ కాంట్ ఛార్జ్ యువర్ వెహికల్ ఈవెన్ ఇఫ్ యూ ప్లాన్డ్ ప్రాపర్లీ. సో అదంతా మీరు పాయింట్స్ నోట్ చేసుకోండి. ఈవీ ఈజ్ వర్త్ బయింగ్ ద కార్. ఐఎమ్ హ్యాపీ విత్ ది ఈవీ కార్స్. ఐఎమ్ యాక్సెప్టింగ్ ద ఫ్యాక్ట్ దట్ ఫ్యూచర్ ఈజ్ ఈవీ. ఇంకా ఏం చేయలేము మనం. కొన్నిసార్లు అయినా దీనికి ఇంకా చాలా డిబేట్ ఉంది, ఏదైతే పొల్యూషన్ ఈవీ వల్ల కూడా ఎక్కువ అవుతుంది, లిథియంని తీయాలి కాబట్టి అదంతా. సో అదంతా పక్కన పెడితే ఫ్యూచర్ ఈజ్ మూవింగ్ టువర్డ్స్ ఈవీ. యూ హ్యావ్ టు లైక్ ఈవీ కార్స్ కూడా, ఎందుకంటే మీరు కూడా లాస్ట్కి అదే నడపాల్సి రావచ్చు. ఐ హోప్ ఇట్ డజంట్ హ్యాపెన్. రెండు ఉంటే మాత్రం ఇట్స్ లవ్లీ. రెండు ప్రాక్టికల్గా దీన్ని వాడుకొని సండే రైడ్స్ అలాంటి టైంలో అలాంటి పెద్ద కార్స్ వాడుకునేటట్టు ఉంటే ఇంకా అసలు దానికి మించేమొద్దు. బైక్స్లో స్కూటీస్లో కూడా చాలా ఈవీస్ వచ్చేసాయి. అదనమాట దీని సీన్. So that's it for today's video, guys. Thank you so much for watching. Please do like, share and subscribe. It's about spreading the love and the